2002, 2003 10వ తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మీ గురువులైనటువంటి పూజీలు, ప్రధాన ఉపాధ్యాయులు, గౌరవనీయులు రామకృష్ణ సార్ గారికి, మరియు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు ఎల్వి ప్రసాదరావు సార్ గారికి, మరియు ఫిజికల్ డైరెక్టర్ మహమ్మద్ అనీఫ్ సార్ గారికి, మరియు రిటైర్డ్ హెడ్ మాస్టర్ గౌరవనీయులు బి శివయ్య సార్ గారికి, మరియు ఆంగ్ల శాస్త్ర ఉపాధ్యాయులు రజాక్ సార్ గారికి, మరి గణిత శాస్త్ర ఉపాధ్యాయులైనటువంటి ఆనాడు గణిత శాస్త్ర ఉపాధ్యాయులు, ఈనాడు ఎంఈఓ పూలుగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు కుల్లాయ్ సార్ గారికి, మరియు బాబు సార్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. అదేవిధంగా మీకందరికీ కూడా మా ఆశీస్సులు. మరి సమాజంలో గురువులకు ఉన్నటువంటి స్థానం చాలా ఉన్నతమైనది. ఏ ఉద్యోగికి ఇలాంటి గౌరవంగా సన్మానించుకునేటువంటి అవకాశం ఉండదు. మరి సమాజ నిర్దేశకులైనటువంటి గురువులను పూజించుకోవడం, సన్మానించుకోవడం, గుర్తించుకోవడం అన్నది విద్యార్థులు నిత్య జీవితంలో ఎప్పటికీ కూడా మరోరానటువంటి సంఘటనలు ఇవి. వారికి కూడా ఎంతో ఆనందాన్ని, సంతృప్తిని ఇచ్చేటువంటి సమయం, సందర్భం. ఆనాటి పాఠశాల కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు ప్రభాకరణ గారిని మర్చిపోయాను. వారికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. మరి ఆనాడు 2002, 2003 బ్యాచ్లో ఎన్ మనోహర అనేటువంటి విద్యార్థి, ఇప్పటికీ మా బోర్డులో అబ్బాయి పేరు చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. బాగా చదివేటువంటి విద్యార్థిని బాగా గుర్తుంచుకోవడం అన్నది ఉపాధ్యాయుల లక్షణం. అదేవిధంగా తరగతి గదిలో బాగా వెనకబడినటువంటి విద్యార్థిని కూడా గుర్తుంచుకోవడం మా లక్షణం. అది ఎప్పటికీ మర్చిపోలేదు. మరి వేదిక మీద ఉన్నటువంటి ఈ గురువులు సామాన్యులు కాదు. మాకు కూడా ఎన్నో సూచనలు, సలహాలు ఇచ్చినటువంటి రామకృష్ణయ్య సార్ గారు ఇదే పాఠశాలలో 22 సంవత్సరాల పాటు, మరి ఇంట్లో కూడా అంతకాలాన్ని గడిపి ఉండరు, 22 సంవత్సరాల పాటు ఇక్కడ సైన్స్ ఉపాధ్యాయుడిగా, ప్రధాన ఉపాధ్యాయుడిగా, ఈ పాఠశాలకు అంగరక్షకుడిగా, కాపలాదారుడిగా, బయాలజీ సైన్స్లో ఎంతోమంది నిష్ణాతులను తయారు చేసినటువంటి వీరు ఇప్పటికీ కూడా ఆరోగ్యవంతుడిగా పెన్షనర్స్కు సేవనందిస్తూ ఇంకా కొనసాగించబడుతూ ఉన్నాడు. మంచి సేవా కార్యక్రమాలలో చురుకుగా, అంటే అది ఓ రకంగా దేవుడు వారికి ఇచ్చినటువంటి వరం, మరి వారి అదృష్టం. ఈరోజు మరి ఈ పాఠశాలలోనికి అడుగుపెట్టిన వెంటనే ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని వ్యక్తపరిచినటువంటి వీరందరూ కూడా ఆనాటి స్మృతులు గుర్తు చేసుకుంటూ, మరి మిమ్మల్ని కూడా వారు తలుచుకుంటూ, ఎందుకంటే మీరందరూ కూడా ఆకారాలు మారిపోయారు, గుర్తించలేని విధంగా ఉన్నారు. మీరు వచ్చి వారిని పలకరిస్తే ఎంత ఆనందం అంటే వారికి అంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నటువంటిది కల్లారా నేను చూశాను. ఇది నా అనుభవం కూడా. మరి ఇటువంటి గురువులను వీరందరూ కూడా, సోషల్ సార్ అయితే డైనమిక్ హీరో,
అని చెప్పచ్చు. మాతో పాటు సటిలాడుతూ ఉండేవాడు. మేము బాగా వెనకబడి ఉండేవాళ్ళం వారితో పోల్చుకుంటే. ఇప్పటికీ కూడా నటక నడిస్తే మాకంటే ముందే ఉంటాడు. వారికి మాకు దాదాపు 10-15 సంవత్సరాల వయసు తేడా ఉన్నప్పటికీ మరి అంత చురుకైనటువంటి వ్యక్తిగా మరి ఆనాడు మీకు సాంఘిక శాస్త్రంలో ఎంతో బాగా చెప్పి ఉంటాడని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు కూడా మీకు అవకాశం వచ్చినప్పుడు ఆ సన్నివేశాలను చెప్పవలసిందిగా కూడా కోరుతూ ఉన్నా. మరి మహమ్మద్ హనీఫ్ సార్ గారు కేవలం 2 సంవత్సరాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. వారు కూడా మంచి, నేను అప్పుడు బండ్లపల్లి పాఠశాలలో గణిత శాస్త్ర ఉపాధ్యాయునిగా ఉన్నాను. మాకైతే ముఖ పరిచయం ఎప్పుడూ లేదు, కానీ వారు రామకృష్ణ సార్ గారి సారథ్యంలో ఇక్కడ పనిచేయడం జరిగింది. అంటే జిల్లాలోనే ఈ పాఠశాలకు ప్రత్యేకమైనటువంటి గౌరవం, గుర్తింపు ఉండేది ఆనాడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో. అందువలనే మేము ఒకవేళ బండ్లపల్లి ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ ఉన్నా ఎప్పటికప్పుడు అడ్మినిస్ట్రేషన్ విషయంలో అనేక సార్లు వీళ్ళ సూచనలు సలహాలతోనే మేము ముందుకెళ్ళాం. అందుకే ఈనాటికి కూడా ఈ ప్రాంతంలో విద్య పట్ల ఎంతో మక్కువ కలిగినటువంటి విద్యార్థులు ఉన్నారు. పాఠశాలల పట్ల అపారమైనటువంటి గౌరవం కలిగి ఉండి పాఠశాల అభివృద్ధి కోసం పోరాడుతున్నటువంటి అనేక మంది శిష్య బృందాన్ని తయారు చేసినటువంటి ఈ మహానుభావులకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. మరి నా కుడివైపు ఉన్నటువంటి గౌరవనీయులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ శివయ్యన్న గారి దగ్గర నేను గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా ఫస్ట్ అసిస్టెంట్గా 8 సంవత్సరాలు పనిచేశాను. వారు కూడా ఈ పాఠశాలలో పాఠశాల అభివృద్ధి కోసం విద్యార్థులలో విద్యా ప్రమాణాలను పెంపొందడం కోసం ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలను రూపొందిస్తూ వారి సారథ్యంలో మేము ఇక్కడ పనిచేయడం 2009 నుండి 2017 వరకు పనిచేయడం జరిగింది. 2017లో ప్రధాన ఉపాధ్యాయుడిగా పదోన్నతి పొంది మరి బుక్కపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలులకు వెళ్ళడం, 2017లో ఈ పాఠశాలను వదిలిన తర్వాత జూన్ 1వ తారీఖున 2025 ఈ పాఠశాలలో మళ్ళీ ప్రధాన ఉపాధ్యాయుడిగా ప్రవేశించడం జరిగింది. ఇదంతా కూడా వీళ్ళ ఆశీర్వాద బలముతోనే నేను ఇక్కడికి రాగలిగాను. నేను ఎప్పుడు కనిపించినా అయ్యా మీలాంటి వారు రావాలి ఈ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయుడిగా అని చెప్పి నా శ్రేయోభిలాషులుగా ఎప్పుడు కూడా నా వెన్నట్టు ఉన్నటువంటి వీరు ఈరోజు చాలా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే నాకు కూడా అది ఒక రకమైనటువంటి సంతోషం, సంతృప్తిని ఇస్తూ ఉంది. మరి శివయ్యన్న 8 సంవత్సరాలలో మంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించడం కోసం మాతో చాలా రకాలుగా కార్యక్రమాలను రూపొందించి బాగా కృషి చేయగలిగాడు. మరి నేను బయటికి వెళ్ళిన తర్వాత శివయ్య సార్ గారు కూడా ఆగస్టులో రిటైర్డ్ కావడం, మరి ఆ తర్వాత 1 మంత్ గ్యాప్ ఉంది ఇక్కడ. ఆ గ్యాప్లో కూడా ప్రభుత్వం ద్వారా ప్రయత్నం చేసింటే తిరిగి నేనే శివయ్య సార్ ద్వారా ఛార్జ్ తీసుకుని ఉండేవాడినేమో, కానీ నేను ఆ ప్రయత్నం చేయలే. ఎందుకంటే నాకు అవి నచ్చవు. ఎవరి దగ్గర పోయి ఆశించేటువంటి గుణం నాకు లేదు. ఉపాధ్యాయుడిగా సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చేసినటువంటి వాళ్ళం మనం ఆదర్శంగా ఉండవలసినటువంటి మనం అటువంటి పరిస్థితులకు దగ్గరగా వెళ్ళినట్టయితే ఒక రకంగా మనమే అడ్డదారుల్లో నడిచినట్టు అవుతుంది, అక్రమ మార్గాన్ని చూపించినట్టు అవుతుంది. ఉపాధ్యాయుడిగా ఆ పని చేయకూడదనేటువంటి ఉద్దేశంతోనే నేను ఆ పని చేయలే. ఏదైతేనేమి వీరందరూ అనుకున్నట్లుగా నేడు నేను ప్రధాన ఉపాధ్యాయుడిగా ఇక్కడ చేరడం, గెట్ టుగెదర్ అనే ప్రోగ్రాంలో కూడా ఇది 2వసారి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం. ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, మరి మళ్ళీ ప్రధాన ఉపాధ్యాయుడిగా ఇది 2వసారి మీ వలన నాకు ఈ అదృష్టాన్ని కలిగించారు. మీరు ఒకవేళ రిటైర్డ్ అయినా ఎప్పుడు మన పాఠశాల గురించి ఎప్పుడు తెలుసుకుంటూనే ఉంటారు.
అంటే ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఈ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు ఈ పాఠశాల అభివృద్ధి కోసం పరోక్షంగా ఎప్పుడూ కూడా కృషి చేస్తూ ఉన్నారని చెప్పి మీకందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మన రజాక్ సార్ గురించి చెప్తాం. రజాక్ సారు నేను కలిసి పనిచేశాను. నేను మ్యాథమెటిక్స్ టీచర్, తను ఇంగ్లీష్ టీచర్. మరి సారు ఏ ఒక్క పీరియడ్ కూడా వృధా చేయకుండా ఇంగ్లీషును చాలా చక్కగా బోధిస్తూ ఉండేవాడు.